There is a rare phenomenon in Western Ghats, a plant that blooms its flower for every 7 years, and that is called as కార్వి. కార్వి అనే ఫ్లవర్ 7 ఇయర్స్కి ఒకేసారి బ్లూమ్ అవుతుంది. అండ్ ఈసారి మనం దీన్ని విట్నెస్ చేయబోతున్నాం. అండ్ నేను చాలా లక్కీ, అసలు ఇలాంటిది ఒకటి చూస్తానని అనుకోలేదు. 2024లో మిస్ అయితే మళ్ళీ 2031 వరకు ఆగాల్సిందే. అండ్ ఈ సంవత్సరం ఈ ఫ్లవర్ ఫెస్ట్ ఉందా కానీ ఇన్స్టాగ్రామ్లో చూసి నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఒక జర్నీ స్టార్ట్ చేశా. లోనావాలలో చాలా ఫేమస్ స్పాట్ యాంబీ వ్యాలీ దగ్గర. అండ్ ఈ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ అక్కడికి రీచ్ అవ్వగానే నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఏంటంటే మేము చూసింది కార్వి ఫ్లవర్సే కాదు అని. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం లోనావాలా అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఎండ్ ఆఫ్ ద మాన్సూన్. ఇప్పుడు వచ్చేసి మనకు కార్వి ఫ్లవర్స్ అయితే బ్లూమ్ అయ్యాయి అనమాట. దానికోసం చూద్దామని చెప్పేసి జర్నీ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ 6:30కి అట్లా అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు 7 o'clock అయితే అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 51 kilometers అయితే కవర్ చేశాను. అండ్ ఈ కొత్త సెటప్ ఎలా ఉంది అని చెప్పేసి కింద అయితే కామెంట్ చేయండి. లైక్ గ్లౌజులు ఎలా కనిపిస్తున్నాయి దీంట్లో అని చెప్పేసి మనకైతే కామెంట్ చేయండి. సో ఇదన్నమాట పూణే ట్రాఫిక్ పరిస్థితి. దారుణంగా ఉంది. పొద్దున 9 అవుతుంది అనమాట. వాట్ యూ డూయింగ్? సో మొత్తానికి లోనావాలా రోడ్ సైడ్ అయితే వచ్చేసామన్నమాట. ఈ రోడ్డు డైరెక్ట్గా మనకు లోనావాలా అయితే వెళ్ళిపోతుంది. ఇప్పటిదాకా మనం ట్రాఫిక్లో తంటాలు పడ్డాందండి. చెప్పడం కాస్త ఇబ్బందే కానీ అట్లా అయితే అయిపోయిందనమాట. ఇబ్బంది అయిపోయింది. అండ్ లైట్గా వర్షం కూడా కొట్టింది. లెన్స్ మీద వాటర్ ఉన్నాయి. ఓకే, విల్ క్లీన్ ఇట్. నో, ఐ థింక్ ఇట్స్ విజిబుల్. సో ఇదన్నమాట లోనావాలా రోడ్డు. చాలా అద్భుతంగా ఉంది. అండ్ మధ్య మధ్యలో మనకు చాలా పూల చెట్లు కనిపిస్తున్నాయి. అబ్బా, ఈ నేచురల్గా వేసినట్టు ఉన్నాయి. మన సైడ్ అయితే దాన్ని పూల బంతు, అదేంటి సూది బంతులు అంటారంట. ఇప్పుడే మా వైఫ్ చెప్తా ఉందన్నమాట. సూది బంతులు అంటారు ఇట్లని అని చెప్తుంది. అయితే అవి ఉండే ఇగో గియ్యే అనుకుంటా పూలు. వా, ఈ అడవి చూడండి, వేరే ఉంది అసలు. వా, మస్తు ఉన్నాయి ఇక పూలు, వేరే ఉన్నా అసలు. ఇది అంతే వల్ల వెట్టిగా వాటిగానే పెరిగినాయా? అయినా గంతగట్ లెవెల్ పెడతారే. ఇగో ఫ్లవర్ ఫెస్టివల్ వేరే ఉన్నది అసలు. ఈ కార్వి ఫ్లవర్స్ వెస్టర్న్ ఘాట్స్లో చాలా లొకేషన్లో బ్లూమ్ అవుతాయి. కానీ ఈసారి మహారాష్ట్రలో ఉన్న లోనావాలా యాంబీ వ్యాలీ దగ్గర ఉన్న లొకేషన్ మాత్రం చాలా వైరల్ అయింది. అండ్ అక్కడికే నేను కూడా చూడడానికి వెళ్తున్నా. ఈ లొకేషన్ వచ్చేసి మనకు పూణే నుంచి 70 kilometers అండ్ అలాగే ముంబై నుంచి 110 kilometers దూరంలో అయితే ఉంటుంది. అండ్ మహారాష్ట్రలో ఈ లొకేషన్ ఇప్పుడు చాలా వైరల్లో ఉంది. అండ్ మేమైతే బైక్ మీద వెళ్తున్నాము. చాలా వరకు అయితే ఓన్ వెహికల్స్ ప్రిఫర్ చేయడం బెటర్ అన్న ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడికి ఆర్టీసీ సర్వీసెస్ అవి రావడం చాలా కష్టం. ఎందుకంటే రోడ్ చాలా నేరోగా ఉంటుంది, చాలా లోపలికని వెళ్ళాలి. అందుకని చెప్పేసి లోనావాలాలో చాలా లొకేషన్స్లోనే మనకి కార్వి ఫ్లవర్ బ్లూమింగ్ అయితే వచ్చింది. చాలా లొకేషన్స్లో మనకు వైరల్ స్పాట్స్గా మారిపోయాయి. అండ్ మేము చూడాలనుకున్నది ద మోస్ట్ వైరల్ స్పాట్ ఆఫ్ లోనావాలా యాంబీ వ్యాలీ దగ్గరలో టైగర్ పాయింట్ దగ్గర 2 kilometers దూరంలో ఈ లొకేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడికి రీచ్ అవుతూనే మనకు ఆ వైబ్ తెలిసిపోతుంది. చాలా వెహికల్స్ పార్కింగ్లో ఉన్నాయి. అండ్ రోడ్ మీద కూడా ఎక్కడ చూసినా అక్కడ స్పాట్స్ లాగా డివైడ్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ చూస్తున్నారు ఫ్లవర్స్ని.
అండ్ దీంట్లో రేర్ విషయం ఏంటంటే ఇక్కడ కార్వీతో పాటు నీల కురించి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇవి రెండింటిని డిఫరెన్స్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే చూడడానికి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కనిపిస్తాయి. అండ్ మన ఇన్స్టాగ్రామర్స్ అందరూ వైరల్ అయిన లొకేషన్ని కార్వియా నీల కురింజియా అని ఆలోచించకుండా ఇంకా ఫోటోల మీద ఫోటోలు దిగుతున్నారు. యాక్చువల్గా మేము చేసింది కూడా అదే. అండ్ మేము చూసిన ఫ్లవర్స్ వచ్చేసి నీల కురించి. ఇవి కార్వి కన్నా చాలా రేర్. ఈ స్పీసీస్ మనకు 12 ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే బ్లూమ్ అవుతాయి. అండ్ కార్వి గురించి మాట్లాడుకున్నట్టయితే అవి 7 ఏళ్ళకు ఒక్కసారి బ్లూమింగ్ అవుతాయి, తెలిసిందే. కానీ నీల కురించి దానికన్నా స్పెషల్. అండ్ ఈ అకేషన్ ఇంకా చాలా స్పెషల్, ఎందుకంటే రెండూ కలిసి బ్లూమ్ అవ్వడం అనేది చాలా రేర్గా జరిగే కండిషన్. కార్వీ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళడానికి మనకు అప్పుడే ఎంట్రీ ఫీజు కూడా పెట్టేశారు. పర్ బైక్ వచ్చేసి మనకు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు, కార్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇదంతా పార్కింగ్ కోసం. ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు. చాలా లొకేషన్స్లో మనకి ఇది ఉండడం వల్ల ఎక్కడైనా మనం చూడొచ్చు. నాకైతే ఈ మాబీర చెట్ల లెక్కనే కనిపిస్తాను. సో మీరేమంటారో ఒకసారి చెప్పండి. తెలంగాణలో అయితే మాబీర చెట్లు అంటే బాగా తెలుసు, మన పొలాల గట్ల పొంటి మొలిసి బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట, మొండిగడ్డి పోదు, అలాంటి టైపే అనిపిస్తుంది. ఇక్కడ దీనికేమో ఫీజులు కట్టి ఇది మాబీరనేనే ఇవట 7 ఇయర్స్, ఓన్లీ 7 ఇయర్స్ మాత్రమే వికసిస్తాయి. కానీ మన సైడ్ అయితే అట్టిగానే ఎండి పొలాల సైడ్ అయితే ఉంటాయి. వీటి కోసం చూడు ఎంత మంది వచ్చిందో, మహారాష్ట్ర మొత్తం ఇక్కడనే ఉన్నట్టుంది. మొత్తానికైతే కార్వీ ఫ్లవర్ లొకేషన్, వైరల్ లొకేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసా. చాలా హ్యాపీగా ఉంది. కార్వీ అయినా నీల కురించి అయినా ఏదైనా మనకు రేర్ ఫెనోమిననే. ఓన్లీ మనకు వెస్టర్న్ ఘాట్స్లో మాత్రమే దొరుకుతుంది. ఇలాంటి అద్భుతాలు ఇంకా ఎన్నోదా ఉన్నాయి. ఇంకా ముందు వ్లాగుల్లో అన్నీ పోస్ట్ చేస్తా. తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.